నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు జర్నలిస్టు కృష్ణరాజు. ఒక మీడియా డిబేట్లో ఆయన పాల్గొన్నారు. ఈ డిబేట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే డిబేట్కి యాంకర్గా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక కృష్ణరాజును కూడా నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమరావతి ఒక వేశ్యల రాజధాని అని కృష్ణరాజు చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. తర్వాత కూడా కృష్ణరాజు రెండో వీడియోని రిలీజ్ చేశారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ బాగా హడావుడి చేశారు. ఇక ఆయన విజయనగరం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే జర్నలిస్ట్ను అరెస్టు చేయడం అరాచకమని వైసీపీ చెప్తుంటే ఆంధ్రుల రాజధాని అమరావతిపై ఇది ఒక కుట్ర కోణమని ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు. అమరావతి మహిళలను మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మహిళలను అవమానించడమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమరావతిపై కుట్ర కోణం జరిగిందా? కుట్ర జరుగుతుందా? జరిగితే కుట్ర చేసేది ఎవరు? జర్నలిస్టులు చేసిన ఈ వ్యాఖ్యలు సబబేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వచ్చారు. ఇక రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు కూడా, త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే నాగ్ గారు. బాలకోటయ్య గారు, ఏదైతే కృష్ణరాజు జర్నలిస్ట్ కృష్ణరాజు గారు చేశారో ఈ వ్యాఖ్యల్ని అసలు ఏ కోణంలో చూడాలి? దీనిలో కుట్ర కోణం ఏదన్నా దాగుందంటారా? నాగ్ గారు నమస్తే. తమకి, నమస్తే. తమ టీవీ వీక్షకులకి, డిబేట్లో పాల్గొన్న నా మిత్రులందరూ కూడా నమస్కారాలు. నమస్తే నాగ్ గారు, నేను ముంబైలో ఉన్నాను. గత 4 రోజులుగా ముంబైలోనే జూలై 4, 5, 6 తారీఖుల్లో అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో జరిగే తానా మహాసభకి గెస్ట్గా వెళ్తూ ఆ వీసా ఇంటర్వ్యూ కోసం వచ్చాను నేను. అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక గ్రామీణ ప్రాంత విలేకరిని, దళిత బహుజన కులాల యొక్క ప్రతినిధిని. తానా మహాసభల్లో కూడా నాలాంటి వాడికి గుర్తించి బహుశా తొలిసారిగా అమరావతి తరపున లేదా ఒక దళిత కులానికి సంబంధించిన ప్రతినిధిగా పాల్గొనడం అనేది నాకు అమరావతి ఉద్యమం ఇచ్చిన ఒక మహాభాగ్యంగా, వరప్రసాదంగా భావిస్తున్నాను. పోతే రెండు, మీరు అనేదానికి వచ్చేసరికనే అమరావతిని వేశ్యల రాజధాని అని అన్న వ్యక్తులు జర్నలిస్టులు కాదండి, లోఫర్స్, డాఫర్స్. ఎందుకంటే అమరావతి మీద పడ్డ అన్ని నిందల్లో ఇది పరాకాష్ట. మానవ మాతృడు, అమ్మ కడుపును పుట్టినవాడు, కుడి చేత్తో అన్నం తినేవాడు వేశ్యల రాజధాని అమరావతి అని అనడండి. పోనీ అమరావతి ప్రాంతం ఉన్నారు లేదా పలానా వాళ్ళు ఉండాలనే మాట కూడా అనడండి. ఆ రోజు జరిగిన టీవీ సందర్భంలో చర్చ వేరు, వీళ్ళు మాట్లాడిన అంశం వేరు. బాధ్యత కలిగిన పాత్రికేయులు ఉన్న కేఎస్ఆర్ వెంటనే ఆపి చేసి అలాంటి మాటలు వాడకూడదు, ముందు క్షమాపణ చెప్పండి అని అడగాలండి. అలా అడక్కోకుండా నేను చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో అక్కడ వాళ్ళు ఎక్కువ ఉన్నారంట అని ఒక సపోర్ట్ చేశాడండి. ఒక మాట ఏంటంటే, సార్, అమరావతిలో మహిళల యొక్క ఉద్యమాన్ని చూసినా, అమరావతి నామధేయం విన్నా కొంతమందికి ఎందుకనో ముద్ద దిగదు. రాజకీయాలు చెయ్యండి. అమరావతిలో తప్పులు జరిగితే చంద్రబాబు నాయుడు గారి గల్లా పట్టుకోండి. అవినీతి జరిగితే ఇన్వెస్టిగేషన్ చేయమని డిమాండ్ చేయండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అంతే తప్ప ఒక ప్రాంతాన్ని శ్మశానమనో, ఎడారనో, అది కమ్మోరిదనో, అది వేశ్యలదనో అంటే దుగుప్సకరంగా లేదంటే మనకు మాత్రం. బాలకోటయ్య గారు, ఈయన ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆయన రెండో రోజు ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశారు. అరెస్ట్ అయ్యే ముందు ఆ రోజున ఆ వీడియో ఒకటి ఉంది, అది ప్లే అవుతుంది, చూద్దాం ఒకసారి. మనం మాట్లాడుతురు కానీ మీరు కృష్ణరాజు గారి వీడియో ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పినప్పటికీ దానిని ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు, దానిని విశ్వసించే ప్రయత్నం చేయకుండా ఆందోళన చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని ఆధారాలు మీకు చూపించబోతున్నాను.
అదేమిటంటే అమరావతి అనేది రాజధాని, ఎవరికీ సందేహం లేదు. కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేదా రెండో స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. వీటి సారాంశం ఏంటంటే బుక్కే కాల్ గర్ల్ ఇన్ అమరావతి అండ్ ఎస్కార్ట్ సర్వీస్ 24/7 ఇట్లాగనమాట. అయితే అమరావతిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ ఎలా 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 చూడాలి సార్? ఈ కామెంట్లు ఎలా చూడాలి అసలు? లక్ష్మీనాథ్ గారు చెప్పండి. నేను ముంబైలో ఉన్నా. ముంబైలో రెడ్ లైట్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు ముంబైని ఏమని పిలుద్దామంటే రెడ్ లైట్ ముంబైని పిలుద్దామా? భారతదేశ ఆర్థిక నగరం ముంబైని పిలుద్దామా? ఈ రోజున ఒక విజయవాడ గెస్ట్ హౌస్లో ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారని నువ్వు అమరావతిని వేసి ఉంటారంటావా? ఇది జాఫర్ మాటలు కాదండి, ఒళ్ళు కొవ్విక్కు మాట్లాడటం కాదా? ఏం చేయాలి వీళ్ళని? పందులు కోసేట్టు కొయ్యాలి. నిజానికి వీళ్ళ జైలు పనికిరావండి, వీళ్ళకి జైలే పనికిరావు. సంఘటనలు జరగటం వేరు, వేశ్యల రాజధాని అమరావతి అంటాం వేరు. నిజానికి అమరావతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, అంటే ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉంటారు. దాని చుట్టూ ఉన్న నియోజకవర్గాలు కూడా ఎస్సీలే. వేమూరు, పత్తిపాడు, తాటికొండ. కృష్ణా జిల్లాకు వస్తే పామర్రు, తిరువూరు, నందిగామ. మరి అత్యధిక సంఖ్య కలిగిన వాళ్ళు మేమే ఉన్నాం. మరి మేమందరం వేసేలామా? అంటే వేషవృత్తి చేస్తామా? వీళ్ళిద్దరూ పూర్వాశ్రమంలో రెడ్ ఏరియాలో బతుకుంటారండి. బాంబే రెడ్డి ఏరియాలో వీళ్ళు ఏమైనా ఆశ్రమం ఇచ్చి వాళ్ళ అనుభవం ఉన్నట్టుంది. ఆ పైచెప్ మాటలు ఏంటి సార్? నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇందులో అధికార ప్రతినిధి సోదరుడు లక్ష్మణరావు ఉన్నాడు. తక్షణం ఈ మాటలకి ఎట్టి పరిస్థితులు ఆస్కారం ఇవ్వమాకండి, మీరు పూర్తిగా ఖండించాలి. నిజానికి ఏంటంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 70 ఏళ్ల రంగనాయకమ్మ వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే అరెస్ట్ చేశారు. 73 ఏళ్ల జర్నలిస్ట్ అంకబాబు వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మాకు మాస్కులు లేకుండా మేము వైద్యం ఎలా చేయగలమని అడిగిన డాక్టర్ సుధాకర్నే ప్రభుత్వాన్ని విమర్శించారని కేసు పెట్టారు, వేధించారు. ఒక ఇసుక ట్రాక్టర్ ఢీకుంటే వరప్రసాద్కి శిరోమండనం చేశారు. పోలీసు వాళ్ళని ఎదిరించాడని, నేరం ఒప్పుకోలేదని అబ్దుల్ సలాం రైలు పట్టాల మీద చనిపోయాడు. పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి గారు మాజీ ముఖ్యమంత్రిని ఒక మాట అన్నాడని మంగళగిరి కార్యాలయం మీద దాడి చేశారు. నిజానికి ఈ మాటకి మేము ఏం చేయాలండి? కేఎస్ఆర్ది ఈ కృష్ణరాజుది కాళ్ళు పై కట్టి చాలా కింద పెట్టి తీయాలి. ప్రభుత్వం పని చేయట్లా. చట్ట ప్రకారంగా కేసు పెట్టింది, చట్ట ప్రకారంగా కోర్టులో పెట్టింది, చట్ట ప్రకారంగా రిమాండ్కి పంపించింది. నేను ఏమంటానంటే చివరి మాట, మనం మనుషులు అండి, అది ప్రజలు బతికే ప్రాంతం అండి. ఏ ప్రాంతానన్నా స్పృహతో మాట్లాడాలి. నాకు టీవీ ఉందని, నన్ను ఏదో డిబేట్కి పిలిచారని
ఒళ్ళు కలిసి మాట్లాడితే, నోటితో విరోచనాలు చేసుకుంటే అది భావ్యం అండి. తప్పనిసరిగా దీన్ని అందరూ ఖండించాలండి. రైట్. బాలకోట గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు, ఈ విషయంలో మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరానిది. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌసు, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా, ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు, ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ. షర్మిల గారు అడిగారు, ఎందుకు క్షమాపణ చెప్పలేదు, సాక్షి మేనేజ్మెంట్ ఎందుకు క్షమాపణ చెప్పలేదు, మేనేజ్మెంట్ ఎందుకు ఒక వీడియోని రిలీజ్ చేయలేకపోయారని కూడా అడిగారు. దీనిలో వాస్తవం ఉందంటారా? లక్ష్మణ గారు, మీకు పెద్దలు ఉన్నటువంటి బాలకోటి గారికి, తిరుపతి వేణుగోపాల్ గారికి, అమ్మ యాజమాన్యానికి హృదయపూర్వక లక్ష్మణ గారు చెప్పండి. ఏదైతే సాక్షి టీవీలో మన కేఎస్ఆర్ గారు, ఉమ్మరేని శ్రీనివాసరావు గారు ఏ రకంగా అయితే మనకు తెలుసు, గత 50 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా ఆయన చేసినటువంటి సేవలు ఎంత అమోఘం మనం అందరం చూస్తుంది. ఆయన ఇప్పుడు కూడా ఆయనకున్నటువంటి మేధస్సు, ఆయనకున్నటువంటి తెలివితేటలతో చాలా మంచి డిబేట్లు పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి కాంట్రవర్సీ డిబేట్స్ కానీ ఇప్పుడు కూడా ఎవరితో చేయనివ్వరు. ఎవరు చేసినా సరే ఖచ్చితంగా సారీ చెప్పిస్తారు. సారీ చెప్పిన తర్వాతనే ఆయన డిబేట్ కంటిన్యూ చేస్తారు. ఆ రోజు కూడా ఎవరైతే కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు కూడా తప్పంటే అలా మాట్లాడకూడదని వాదించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే, కృష్ణరాజు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, రాజధానిని వేశ్య రాజధానిగా అభివర్ణించడం కాదు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ రాజకీయంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా దాన్ని డైవర్షన్ చేసింది. ఆయన అనే విధానం ఏంటంటే, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యభిచారం జరుగుతుంది, దాన్ని అరకట్టండి. అక్కడ 150కి పైగా స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే సెక్స్ వర్కర్స్ గా పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి అనేక రకాలుగా మేమున్నాం మీ ముందు అని వాళ్ళకి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి. ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అటువంటి పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశం కోణంతో మాట్లాడిన మాట. అంతేగాని అమరావతిని వేసిన రాజధానిగా చిత్రీకరించాలనే ఉద్దేశం
అక్కడ కృష్ణరాజు గారికి కానీ ఇప్పుడు రెండోసారి వీడియో రిలీజ్ చేసినప్పుడు ఒకటి మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చెప్పిందే కరెక్ట్ అయితే రెండోసారి వీడియో రిలీజ్ చేసినప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు నేను మాట్లాడిన మాటల్ని మీడియా వక్రీకరించింది లేదా రాజకీయ పార్టీలు వక్రీకరించాయి, నేను అలా అనలేదు, నా యొక్క ఉద్దేశం అది కాదని ఆయన చెప్పలేదే. రెండోసారి కూడా ఆయన దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తూ మాట్లాడితే దాన్ని ఏమనాలి? నెంబర్ 1 పాయింట్, జరిగిన విషయానికి సంబంధించి సాక్షి యాజమాన్యం క్షమాపణ కోరింది. క్షమాపణ కోరితే మరి వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్ట్ కాదని చెప్పినట్టే కదా. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? ఈ రకంగా ఆయన మాట్లాడలేదని మీరు ఎలా చెప్తారు? వినాల లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ సాక్షి ఛానల్లో జరిగినటువంటి డిబేట్ లో మాట్లాడిన మాటలు ఏవైతే వైరల్ అయినాయో, ఏవైతే మరి ఇక కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీసుకెళ్ళడానికి డైవర్షన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో సాక్షి ఖచ్చితంగా చెప్తుంది. సాక్షి ఛానల్ వారు ఏమన్నారంటే, అతో ఆ డిబేట్ మాకు కృష్ణరాజు గారు ఎవరైతే మాట్లాడారో ఆయన వ్యక్తిగతం, సాక్షి ఛానల్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన మా పార్టీ వ్యక్తి కాదు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఒక డిబేట్ పెట్టిన ప్రతి ఛానల్ కూడా వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యక్తులందరితో కూడా ఏ టీవీ ఛానల్ అయితే డిబేట్ నిర్వహిస్తుందో ఆ ఛానల్ వారు ప్రతి ఆ టైంలో కూడా క్షమాపణలు చెప్పే రోజులు ఉన్నాయా? ఆ రకంగా మనం చూసుకుంటే ఈనాడు కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ ప్రతిరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రతిరోజు క్షమాపణలు చెప్పాలి. వాళ్ళు పెట్టిన డిబేట్లు, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు మాట్లాడిన వల్గారిటీ, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రాపగాండా అంతా కూడా ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి వాళ్ళు క్షమాపణ చెప్తారు. డిబేట్లోకి వెళ్లే ముందు మీ నోటి నుంచి వినాలనుంది, అసలు జర్నలిస్టులు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకు ఒక బాధ్యతగా ఉండాలి. కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? సమర్థిస్తారా? అది చెప్పి మీరు డిబేట్లోకి వెళ్ళండి, బాగుంటుంది. ఎస్ మంచి ప్రశ్న. నేను అనేది ఇక్కడ కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు సమర్థించట్లా, కానీ అటువంటి మాట్లాడకూడదు. కానీ ఆయన చెప్పవలసిన ఉద్దేశం వేరు, జరిగిన సంఘటన వేరు. కానీ ఇక్కడ ఒకటే సార్, కృష్ణలక్ష్మిగా నేనేం చెప్తా ఉన్నానంటే, ఆయన మాట్లాడిన మాటలే ఈ రోజున అమరావతి రాజధానిని వేసల రాజధానిగా అంటూ ఉన్నారు. అంటే అమరావతి రాజధాని వేసల రాజధాని. లక్ష్మణరావు గారు మీరు చెప్తున్నారు కానీ ఆ మాటను ఆయన చెప్పలేదు కదా లక్ష్మణరావు గారు. రెండోసారి కాదు సార్ చెప్పారండి, మీరు పూర్తి వీడియో పెట్టండి. నేను ఒక్క నిమిషం సార్ లక్ష్మీనాథ్ గారు, నేను పూర్తి వీడియో ఆయన ఫస్ట్ డిబేట్ మాట్లాడినప్పుడు నేను చూశాను, రెండో వీడియో ఆయన రిలీజ్ చేసినప్పుడు చూశాను. అలాగే కొమ్మనేని గారు కూడా వారు చెప్పి ఆయన వీడియో చేశారు. సాక్షి ఛానల్ ద్వారా కూడా ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. నేను చెప్పింది ఏంటంటే, మీరు నిజంగానే ఇప్పుడు బాలకోటి గారు అన్నట్టుగా అమరావతి పరిసర ప్రాంతాల్లో దళితులు ఎక్కువ ఉంటారు, దళితులు వేశ్యలుగా మీరు చిత్రీకరిస్తున్నారా అని మీరు అంటే, సాక్షాత్తు టీవీ5లోనే విజయవాడ వ్యభిచార కోపంగా మారుతోంది, విజయవాడ నగరం అంతా కూడా వ్యభిచారంలో నెట్టివడిపోయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 150 స్పా సెంటర్లు వెలువన్నాయి. ఇక్కడ కూటమి నేతల అండదండలతో అక్కడ విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుందని ప్రచారం చేసినటువంటి టీవీ5 దాని మీద ఎందుకు కేసేలా? దాన్ని ఎందుకు మీరు ప్రశ్నించలేదు? దాని మీద ఎందుకు ఈ రోజున విజయవాడ నగరవాసులు వ్యభిచారులు, విజయవాడ ఆ నగరవాసులు వ్యభిచారులుగా కోపంలో ఉందని మాట్లాడినప్పుడు ఎందుకు టీవీ5 బ్యాన్ చేయలేదు? ఎందుకు టీవీ5 BR9 అరెస్ట్ చేయలేదు? ఎందుకు వార్తలు చదివిన యాంకర్ని అరెస్ట్ చేయలేదు? ఎవరు ఎడిటోరియల్ ఇచ్చిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బాలకోట గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతారంట బాలకోట గారు మిమ్మల్ని ఏదో అడగండి సార్. నాగ్ గారు, ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడటం తప్పు అని అందరూ ఖండిస్తున్నారు. చట్టం చర్యలు తీసుకుంది, ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఇప్పటికి కూడా లక్ష్మణరావు అది తప్పు, అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే, మేము కృష్ణరాజుకి మద్దతు పలకటం లేదు అని అనాలి. ఇక అంతటితో ఆగిపోవాలి. బెజవాడలో వేశ్యలు ఉన్నారు, అనంతపురంలో వేశ్యలు ఉన్నారు. వాళ్ళ ఊర్లో లేరా? వాళ్ళ ఊర్లో లేదా రాగ్ గారు? మనం మాట్లాడేదేంటి, వివరించేదేంటి? లక్ష్మీనాథ్ గారు బాంబే గురించే సార్ మాట్లాడండి. బాలకోటి గారు మీకు ఇస్తా, బాలకోటి గారు ఇస్తాను. ఒక్క మాటే, నేను ఒక్క మాట చెప్తున్నా. నేను బాంబేలో ఉన్నా.
ఇక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంది. ఈ బాంబేని ఏమని పిలుద్దాం చెప్పమని లక్ష్మణాని. ఎస్ లక్ష్మణరావు గారు ప్లీజ్ కంటిన్యూ చెప్పండి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంటే ఏదైతే ఇప్పుడు కృష్ణరాజు గారు ఆయన దగ్గర ఈ పేపర్లో ఇలా రాశారు, ఇక్కడ ఏళ్ళు పట్టుకున్నారు రాశారు, ఇక్కడ స్పా సెంటర్లో రాశారని రాశారు కాబట్టి నేను అలా అన్నాను అంటే హైదరాబాద్లో 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటే హైదరాబాదు ఈ రకంగా అవుతుందా, లేదంటే ముంబై ఆ రకంగా అవుతుందా? మాట్లాడటానికి కూడా జుగుప్సాకరంగా ఉండే మాట్లాడు. నిన్న మంగిలి ప్రోగ్రామ్ లో ఎవరో గంజాయి తాగారంటండి. హైదరాబాద్ గంజాయి నగరమా? ఎస్ చెప్పండి లక్ష్మణరావు గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఎస్ లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే కృష్ణమరాజు గారిని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. కృష్ణమరాజు గారు అన్న మాటలకి ఎవరు ఒత్తాసు పలకట్లేదు. అటువంటి మాటలు బహిరంగ డిబేట్ లో మాట్లాడటం కరెక్ట్ కాదు. కాకపోయినా టీవీ ఛానల్స్ వారే చాలా పెద్ద ఎత్తున మాట్లాడినాం. టీవీ ఛానల్స్ వారు పెద్ద పెద్ద తాటికే అక్షరాలతో రాసినప్పుడు, పేపర్లో వేసినప్పుడు, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క లెటర్స్ ఏవైతే అంకెలు ఉన్నాయో ఆ అంకెలు చెప్పేటప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం గురించి మాట్లాడేటప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. మీరు సాక్షాత్తు నవంబర్ 26, 2016 అనంతపురం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమని మాట్లాడారు? ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కరువు ప్రాంతాలందరూ కూడా వాళ్ళు ఏ రకంగా బతకాలో తెలియక మాన ప్రాణాలు అమ్ముకుంటున్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా అనంతపురం జిల్లాలో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే కరువు ప్రాంతంలో బతికిన వాళ్ళందరూ కూడా మాన ప్రాణాలు అమ్ముకుని బతుకుతారా? లక్ష్మీనాథ్ గారు వాళ్ళందరూ కూడా మీరు ఏ రకంగా చిత్రీకరించారు? ఆ రోజున ఆడపిల్లల మనోభావాలు దెబ్బతినలేదా? ఆ రోజున ఆ జిల్లా వాసుల మనోభావాలు దెబ్బతినలేదా? ఇది మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. మీరు కరువుతో అలవటించి కరువుతో ఆకలితో ఉన్న వ్యక్తుల్ని మీరు దీనికి సమాధానం చెప్తారు జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు. తిరుత్తని వేణుగోపాల్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు వేణుగోపాల్ నమస్తే సార్. వేణుగోపాల్ గారు మీతో మాట్లాడే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేది ఒక బయట ఉంది, ఇదే విషయానికి సంబంధించి అది చూసి మాట్లాడదాం. సరే, నిజంగా ఎవరన్నా ఇదే ఎవరికి సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన చేసింది. ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, దానికి సంబంధించి ఖండిస్తున్నాము. అండ్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఇది పార్టీకి సంబంధం లేదు, సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది, ప్లస్ అతను ఇచ్చాడు. పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం. ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం. దయచేసి దీని ఇంతతో వదిలేయండి అని కూడా చెప్పాం. ఇది 7వ తేదీ జరిగింది. 8వ తేదీ ఇంకా ఎక్కువైంది. 7వ తేదీ ఒక స్థాయిలో జరిగితే 8 వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కంప్లైంట్లు 7వ తేదీ నుంచి మొదలయ్యాయి. 8 వచ్చేసరికి ఎస్ మాట్లాడండి వేణుగోపాల్ గారు, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. లక్ష్మీనాథ్ గారు, మీకు అదే విధంగా ప్రాంతంలో పాల్గొంటున్న అన్ని పార్టీ రాజకీయ నాయకులకి, అమ్మ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్యానెల్లో ఉంటూ కూడా పొరపాటు జరిగింది అని ఒక క్షమాపణ కోరకుండా పై నుంచి కింద స్థాయి వరకు ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఒకే మాట పైన ఉండడం ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉండేటప్పుడు కూడా ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. ఏ రోజు గాని అన్పార్లమెంట్ పార్టీ వాడుతూ ఉంటే వాళ్ళని ఆ రోజు ప్రమోట్ చేయకుండా ఖండించుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి దాపరించడం. ఏదైతే 151 సీట్లు ఉంటుందో 3 సీట్లు రావడానికి కారణం ఏంది? ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయినారు పార్టీ అధ్యక్షులు. ఏమైంది? లాస్ట్ చివరికి 11 సీట్లకు రావడం జరిగింది. కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయకుండా మాకు బాధ్యత లేదు, మాకు సంబంధం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే
ఆ రోజు స్పష్టంగా సాక్షి టీవీ ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షోలో కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అమరావతి దేవతల రాజధాని అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది తప్పు. దేవతల రాజధాని అనేది పైనుంటాదే గాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. ఇది కేవలం వేశ్యల రాజధాని అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అంటే అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాటల్ని మళ్ళీ సమర్థిస్తూ రెండోసారి కూడా నా దగ్గర ప్లాస్ పబ్లిక్ లిబర్టీ ఆఫ్ సైన్స్ అనే సంస్థ ద్వారా ఏదైతే భారతదేశం 2వ ప్లేస్ లో హెచ్ఐవిలో, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ 6వ ప్లేస్ లో ఉంది అని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ అనే పత్రిక ప్రచురించే వీళ్ళు దాన్ని కాన్సెప్ట్ తీసుకొని వీళ్ళు చర్చ చేస్తారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వేశ్యల రాజధానిగా చిత్రీకరించడము, ఆ తర్వాత కేఎస్ఆర్ నిన్ను టార్గెట్ చేస్తారని చెప్పి తప్పు, ఇలా మాట్లాడకూడదని ఖండించకుండా నిన్ను టార్గెట్ చేస్తారు, నిన్ను సోషల్ మీడియాలో అటాక్ చేస్తారు అని చెప్పి చెప్పడం ఎంతవరకు తప్పదు? మరి కేఎస్ఆర్ ప్రోత్సహించినట్ట కాదా ఆయన మాటని? మళ్ళీ ఈరోజు కేఎస్ఆర్ కి ఏం సంబంధం అంటారు, కృష్ణరాజు మాకు సంబంధం లేదు అంటారు, అసలు సాక్షిలో మేము మాట్లాడటం మేము చెప్పలేదు అంటారు. ఆ వాయిస్ లో బీప్ చేయాలి, లేదా ఆడ ఖండించాలి, క్షమాపణ చెప్పాలి. ఇన్ని చేస్తే పబ్లిక్ కొంచెం కోపం తగ్గుతుంది. దాని పక్కన పెట్టి మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడేసి దాంతోని మళ్ళీ ఈ రోజు అరెస్ట్ అయితే ఏదైతే ఎన్డీఏ కూటమి కక్ష సాధింపు చేస్తా ఉంది, ఏదైతే మాట్లాడుతుందో వాళ్ళని కక్షతో అరెస్ట్ చేస్తా ఉంది, ఎంతవరకు సబబు? మారాలి, వైఎస్ఆర్సీపీ నాయకులు మారాలి. మనకు 11 సీట్లు ఎందుకు వచ్చిందో దాన్ని చూసుకొని మనం ఏం తప్పిదాలు చేస్తున్నామో, మన నాయకులు కానీ మన టీవీ డిప్యూటీ పోయే వాళ్ళు ఎవరు న్యూస్ మాట్లాడుతున్నారో వాళ్ళంతా కంట్రోల్ చేయాలి. వాళ్ళు కంట్రోల్ ఇంకా విచ్చలవిడిగా వదిలేసి ఈరోజు తెలియజేస్తుంది తప్పు, అరెస్ట్ చేసేది తప్పు అంటే ఈరోజు మీరు మాట్లాడితే రేపు ఇంకొకరు మాట్లాడతారు. అది కరెక్టా? రైట్. ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి మనం చూడాల్సింది, ఏదైతే కృష్ణరాజు గారు మాట్లాడారో ఫస్ట్ వీడియోలో ఆయన మాట్లాడిన తర్వాత నిన్న 2వ వీడియోని రిలీజ్ చేశారు ఆయన. అక్కడ పేపర్లో ఎవరైతే అంతకుముందు ప్రకటన చేశారో వాళ్ళని కాల్ గర్ల్స్ని పట్టుకున్నారు అని పేపర్లో చెప్పారని, లేదంటే ఇంకొక మీడియా సంస్థలో చెప్పారని, దాన్ని ఆధారాలుగా చూపించడాన్ని ఎలా చూడాలి మనం? అదే ఇప్పుడు చెప్పడం లేదు. ప్లాస్ అనే సంస్థ సర్వేని పట్టుకొని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఉంటే దాన్ని ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రావడం జరిగింది. వాటి ప్రూఫ్ చూపించాడు. వాటి ప్రూఫ్ చూపించే వాళ్ళు అమరావతి ఏమన్నా రాజధాని వేసిన రాజధాని చెప్పారా? ఎస్ వేణుగోపాల్ గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మీరు మాట్లాడితే కానీ మధ్యలోనే మీరు తీసుకుంటున్నాను నేను. చిట్టిబాబు గారు కనెక్ట్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడతాను. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే చిట్టిబాబు గారు, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ రాజకీయాలు హాట్గానే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఈ పరిస్థితి రావడానికి, అమరావతిపై ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు రావడానికి కారణం ఏంటి? ప్రధానంగా జర్నలిస్ట్ కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా దుర్మార్గమైన దౌర్భాగ్యమైన మాటది. దాని గురించి నో డిస్ప్యూట్. ఎందుకంటే ఎక్కడో రిపోర్ట్ లో ఏదో విచారం అనేవి ఎక్కువ ఉన్నాయి, 3వ స్థానం ఆంధ్ర అని దేంట్లోనో ఉంది. అది అక్కడేమో అమరావతి అని చెప్పాల, ఆంధ్రప్రదేశ్ లో ఇది ఎక్కువ ఉంది అని చెప్పారంటే అది ఎక్కడ ఏంటి అనే వివరాలు ఏమి నేనైతే చదవాలా. 3rd ప్లేస్ లో ఆంధ్ర ఉందనేది మాత్రం నేను చదివాను అవుతాను. అది అమరావతిగా ఆంధ్రాలో ఉందంటే లిక్కర్ లో టాప్ లో ఉందని వస్తాయి, ఎన్ని రిపోర్ట్లు వస్తూ ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. అది దాన్ని పట్టుకుని అమరావతి అన్నారు చాలా తప్పు మాట. ఆయన దాని గురించి డిస్ప్యూట్ లేదు, దాన్ని ఎవరు సమర్థించరు. ఎందుకన్నాడు? ఆయన సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉంటే ఆయన అలాంటి వ్యాఖ్య ఎందుకు చేశాడు? వివరాలు చెప్పడం చేతకాక
ఏదో చెప్పేసాడా ఇక్కడ ఇంకోటి ఆయన ఏదైతే డిబేట్ లో మాట్లాడారో చిట్టిబాబు గారు డిబేట్ లో మాట్లాడింది ఏదో పొరపాటున నోరు దొల్లింది అనుకునే లోపే ఆయన ఒక రోజు గ్యాప్ ఇచ్చి 2 రోజులు గ్యాప్ ఇచ్చి రెండో వీడియో రిలీజ్ చేశారు. దానికి నేను అన్నదానికి కట్టుబడి ఉన్నాను అన్నట్లుగా నేనే అన్న మాటే కాదు ఇది, ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ పేపర్లో వచ్చింది, ఈ సంస్థ ఇలా మాట్లాడిందని చెప్తున్నారు ఆయన. నేను అనేది అది మనం చర్చించడం కన్నా కోర్టు చూస్తుంది కదా, కోర్టులో అతను ఏ ఆధారాలు చెప్పాడు ఏంటి అని కోర్టు చూస్తుంది. కోర్టు చూస్తున్నాక కోర్టు అతని ఆధారాలు చూపించిన అంగీకరిస్తే కోర్టు నిర్ణయం ఉంటుంది కనుక అది కోర్టు ముందు అతను సబ్మిట్ చేసిన రైట్ అతనికి ఉంది కదా. నేను ఈ ఆధారంతో చెప్పాను, ఇది ఇప్పుడు చెప్పి అథెంటిక్ ఆధారం అయినా చూపించగలిగాడు అనుకోండి, అది ఇప్పుడు అమరావతి అనే పేరు ఎట్లా వాడారు అనేదానికి ఆయన ఆధారం చూపించాలి. కనుక అది చూపించుకో అతని రైట్ కోర్టులో అతను చూపించుకునే ఆధారాలు చూపించుకోనివ్వండి, అది కోర్టు చూస్తుంది కదా. చిట్టిబాబు గారు ఇప్పుడు డిబేట్ లో మీరు మాట్లాడుతున్నారు, చిట్టిబాబు గారు డిబేట్ లో మీరు మాట్లాడుతున్నారు, ఎస్ చిట్టిబాబు గారు మీరు డిబేట్ లో మాట్లాడుతున్నారు. ఈ డిబేట్లో మాట్లాడుతున్న సమయంలో ఇంకొకరు ఏదో మాట దొర్లి మాట్లాడితే ఆ విషయాన్ని ఖండించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది నేను ఖండించకపోతే దానికి నేను శిక్షార్హుని అవుతానా అవనా? ఖండించకపోతే శిక్షార్హులు అవుతారు. అలాగే మన సమాజం మనం చూసుకుంటే ప్రతి ఛానల్లోనూ ప్రతి చోటను అనేక చోట్ల వచ్చిన వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడంతా ప్రతిసారి యాంకర్ని పట్టుకోదండి. యాంకరు అప్పటికి ఆ రోజు ఆయన వరకు ఈ తప్పు ఇలా మరీ ఇంత దారుణంగా మాట్లాడటం కరెక్ట్ కాదులే, నీ మీద కేసులు వేస్తారు అది అన్నాడు ఆయన. ఇప్పుడు ఖండించడం మొదలెడితే సాంబశివరావు గారు ఫీల్డ్ అందరూ లంచలే అని అన్నాడు ఆయన. ఆ మాట ఈ పదమే వాడాడు ఆయన. మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు కాదు కదా, యాంకర్ అని వచ్చేవాళ్ళు విశ్లేషకులు కొంతమంది వస్తూ ఉంటారు ఒక ఛానల్కి, వచ్చేవాళ్ళు వాళ్ళు బాధ్యత. అంతేగాని యాంకర్లు బాధ్యతలు ఎలా అవుతారు? యాంకర్లు బాధ్యత కాదు కదా. ఇదేదో కొత్తగా ఉంది ఇవాళ యాంకర్ బాధ్యతను చేయటం అనేది. అంటే ఇప్పుడు మీరు అనేది కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు అయితే మీరు ఖండిస్తారు కానీ జరిగింది కన్నా ఆయన సారీ అని కూడా చెప్పాడు ఆయన. నేను అనకపోయినా నా కార్యక్రమంలో జరిగింది కనుక క్షమాపణ కోరాడు ఆయన. ఇంకా ఆయన్ని దోషించేయటం అనేది అందుకని కోర్టు కూడా ఎస్సీ ఎస్టీ ఎలా పెడతారు మిమ్మల్ని మందలించింది. ఎస్సీ ఎస్టీ దీనికి సంబంధం ఏంటి, ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇలాంటి పనులు చేస్తారని కోర్టు కూడా మందలించింది పోలీసు. ఇక్కడ ఒకటి కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు మీరు ఖండించారు. ఒక యాంకర్గా ఉన్నప్పుడు అంటే ఖండించడం అనేది కూడా ఆపటం అనేది కూడా సహేతుకంగా ఉండాలి కానీ సన్నాయి నొక్కులు నొక్కినట్టుగా ఉండకూడదు కదా అని మాట్లాడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మాట్లాడేవాళ్ళు మాట్లాడతారండి పాలిటిక్స్. నేను అదే అంటున్నా, ఆ లెక్క అయితే బోర్షడీకే అని మాట్లాడినప్పుడు ఆ యాంకర్ని అరెస్ట్ చేశారా? ఆ యాంకర్ బోర్షడీకే తెలుసు, బోర్షడీకే మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు, అంతేగాని యాంకర్ అరెస్ట్ చేయలేదు కదా. సాంబశివరావు సినిమా వాళ్ళు అమ్మాయిలందరూ చేయట్లేదా అని అనుకుని మరి అతను అరెస్ట్ చేశాక కేసు ఎవరి మీద పెట్టారు? కాదు కదా, ఆయన మీద పెట్టలేదు కదా యాంకర్ గా. ఆయన ఇవన్నీ చూస్తూ ఉంటే లెక్కలు చూస్తూ ఉంటే చిట్టిబాబు గారు వేణుగోపాల్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. చిట్టిబాబు గారు వేణుగోపాల్ గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. వేణుగోపాల్ గారు అడగండి, మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి వేణుగోపాల్ గారు. ఎస్ వేణుగోపాల్ గారు మ్యూట్లో ఉంది మీ వాయిస్. వేణుగోపాల్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, మ్యూట్ తీయండి. అడగండి ఇప్పుడు. ఎస్ వేణుగోపాల్ గారు మీ వాయిస్ వినబడతలేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, సరి చూసుకోండి ఒకసారి. ఎస్ మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు మీరు మాట్లాడచ్చు, ప్లీజ్ కంటిన్యూ. చిట్టిబాబు గారు వాయిస్ ప్రాబ్లం వచ్చినట్టుంది, అక్కడ ఏదో ఆయన డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. ఎస్ రేగడి లక్ష్మణరావు గారు ఏంటి అడుగుతున్నారు మీరు? లక్ష్మణరావు గారు ఏదో అడుగుతున్నారు. నాగారు ఎస్ బాలకోటి గారు కంటిన్యూ. బాలకోటి గారు కంటిన్యూ. నాగారు మీరు ఎన్ని వీడియోలు చూపించినా, మీరు ఎన్ని మాటలు చూపించినా, సజ్జల గారు ఏం చెప్పినా లేదా కృష్ణరాజు ఏం చెప్పినా
నష్టం కృష్ణరాజుకు కాదు, కేఎస్ఆర్ గారికి కాదు. ఈ మాటలో మద్దతు పలికిన రాజకీయ పార్టీకి, రాజకీయ ప్రతినిధులకి, వాళ్ళిద్దరికి పైన కింద మొత్తం ఊడిపోయినాయి, ఏమీ లేవు. వాళ్ళు వ్యక్తులు మాత్రమే. కానీ రాష్ట్రంలో బాధ్యత పడాల్సింది ఒక రాజకీయ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి తరపున పనిచేసే ప్రతినిధులు. ఇప్పుడు చదువుకున్నోడు ఒక చోటకాడ రాసుకుంటే, చదువు లేనివాడు ఒక చోటకాడ రాసుకుంటే చదువుకున్నోడు 4 చోట్ల రాసుకున్నట్ట. ఎవడో చదువుకున్నాడు బజార్ మీద పోతుంటే కాలికి పేడంటింది, ఏంటి ఈ పేడ అని చెప్పేసి వాడు దాన్ని చేతితో తీసుకొని ముక్కు మీద పెట్టుకుండవు, అంటే వాసన చూసుకుండవు. తర్వాత నాలుగు మీద పెట్టుకొని రుచి చూసిందంట. అదే చదువు లేనోడు పేడ దొక్కేసట్టు ఇది పేడని ఇస్తే అవసరం చేస్తాడు. ఈ రోజున బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీ కాబట్టి, దాని ఛానల్ కాబట్టి, దాని మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. ఈ రోజున ఇప్పుడు వేణుగోపాల్ గారు ఉన్నారు, అమరావతి ఉద్యమం అప్పుడు ఆయన నేను మాట్లాడుకున్న వాళ్ళమే. ఆయన వైసీపీ పార్టీ నుంచి కూడా ఏనాడు అబాధ్యతగా మాట్లాడలా, వ్యాఖ్యానాలు చేయలా, దోషంగా చేయలా. ఆ పార్టీ చెప్పిన విధానం ఏమైనా ఉంటే అది చెప్పేవాడు. ఎందుకంటే ఇది నష్టం కలుగు చేస్తుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ పొడిగిస్తే వైసీపీ వాళ్ళకే తిరిగి వాళ్ళకే కష్టం అవుతుంది. ఇందాక చిట్టిబాబు గారు స్పష్టంగా ఖండించాడు, అంతే. అది అనకూడదు, ఎవడు అనకూడదు, అది తప్పు, ముమ్మాటికి తప్పు. అలాంటి మాటలకు మద్దతు పలికే వాళ్ళందరినీ కూడా తప్పు అనాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ట్వీట్ చేసిన ఈ మాటలు మేము ఖండిస్తున్నాం అని అంటే ఈ రాద్ధాంతం కొనసాగింపు కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా సాక్షి యాజమాన్యం కూడా స్పందించాలని షర్మిల లాంటి వాళ్ళు, భారతీరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు, ఇది ఎంతో మంది మనోభావాలకి సంబంధించిన విషయం ఆవిడ మాట్లాడారు షర్మిల. అంటే సాక్షి యజమాని భారతీరెడ్డి గారు కాబట్టి, ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఇద్దరిలో ఎవరు ప్రకటించినా కూడా అది ప్రజలు స్వీకరిస్తారు. దీనికి ఒక ఫుల్ స్టాప్ అవుతుంది. పోనీ భారతిరెడ్డి గారు చైర్మన్ హోదాలో మాట్లాడినా పర్వాలా. ఇప్పుడు అదేదో సాదాసీదా ఛానల్ కాదు, ఒక రాజకీయ పార్టీ ఛానల్. దాని చైర్మన్ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, తర్వాత భారతిరెడ్డి గారు చేశారు, తర్వాత రామకృష్ణారెడ్డి చేశాడు. అందరూ వాళ్ళే. డిబేట్ జరిగింది కూడా ఆ ఛానల్లోనే. ఇప్పుడు నా ఛానల్లో ఏం జరిగింది, నేనేం చేశాను అన్నారు తప్ప టీవీ పైన ఏం జరిగింది, ఎందుకు ఇచ్చారు, వాళ్ళని ఎందుకు శిక్షించాలా, వాళ్ళని ఎందుకు పట్టుకురాలా, ఇదంతా కూడా రాజకీయ విమర్శలు. అంటే తప్పు అని చెప్పగలిగే ధైర్యం లేనప్పుడు డిబేట్లు పెట్టడం అనవసరం. రైట్, కంక్లూడ్ చేయండి. చివరికి ఏం చెప్తారు మీరు? అందుకని నేను ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. ఇది ఒక అమరావతి మీద ఇది ఒక సాంస్కృతిక దాడి. గత 5 ఏళ్ళు ఆర్థిక దాడి జరిగింది. అమరావతిలో పలానా పిశాచులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, రావణాసురులు ఉన్నారని చెప్పి 3 ప్రాంత ప్రజల్లో మరొక సాంస్కృతిక దాడితో కలతను సృష్టించే ఒక రాజకీయ కుట్రకోణం ఉందని అనిపిస్తుంది. ఇలాంటి కుట్రకోణాల మూలాన ఎలాంటి లబ్ధి జరగదు. అది అమరావతి కృష్ణమ్మ పాదాల చెంత ఉంది, కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంది. అమరావతి జోలికొచ్చే ఎవరు వచ్చినా కూడా కాలిపోతారు తప్ప, మాడిపోతారు తప్ప ప్రయోజనం ఉండదు. అమరావతిలో తప్పులు జరిగితే ప్రశ్నించండి, అభివృద్ధిలో తప్పులు జరిగితే ప్రశ్నించండి, పరిశ్రమలు తీసుకురాకపోతే ప్రశ్నించండి. అంతే తప్ప అది అందరూ రాజధాని. అక్కడ విట్టని ఒక విద్యా సంస్థ ఉంది, పిల్లలు ఉన్నారండి, ముక్కుపచ్చలాంటి పిల్లలు. మరి వాళ్ళని ఏమంటారు మీరు? విద్యాలయాలు ఉన్నాయి, నాగార్జున యూనివర్సిటీ ఉంది, రైట్, నాది SRR కాలేజీ. ఎంతో మంది యోధులు, ఎన్టీ రామారావు లాంటి చదివిన ప్రాంతం అది. తప్పనిసరిగా వీటన్నిటి కూడా ఖండించాలండి. రైట్, లక్ష్మణ్ రావు తప్ప వీటిని మోసుకెళ్ళకూడదు, నష్టం తీసుకొచ్చుకోకూడదు. రైట్, లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు ఇందాడేదో చెప్తున్నారు, చెప్పండి లక్ష్మణ్ రావు గారు. వాయిస్ వినబడట్లేదండి? ఎస్, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ.
లక్ష్మీనాథ్ నేను అనేది ఏంటంటే టీవీ డిబేట్ లో మాట్లాడినా, బహిరంగ సభలో మాట్లాడినా, ఎక్కడ చర్చ వేదిక జరిపినా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. బాధ్యత రహితంగా ఎవరు మాట్లాడినా తప్పే. కానీ మేము ఒకటి చెప్తా ఉన్నాం, మేము కృష్ణరాజు గారిని ఎవరు కూడా వెనకేసి రావట్లేదు. ఆయన వెర్షన్ ఏదో ఆయన చెప్పాలనుకున్నాడు, అది ఏదైతే ఒకే ఒక మాట వేశ్యల రాజధాని అమరావతి అన్న పదం ఏదైతే ఉందో అది ముమ్మాటికి తప్పనే ప్రతి ఒక్కరు కూడా ఖండించదగ్గ విషయం. వేసిన రాజధాని అమరావతి. ఇప్పుడు బాలకోటయ్య గారు అడిగిన దానికి కూడా మీరు సమాధానం చెప్తారా? ఎందుకంటే దీన్ని చైర్మన్ హోదాలో ఉన్న భారతీరెడ్డి గారు స్పందించకపోవడం కూడా మరి ఎలా చూడాలంటారు? ఆవిడ స్పందిస్తే బాగుండేది కదా. లేదు ఎందుకు స్పందించాలంటే, ఇప్పుడు ఒక్క నిమిషం, ఎందుకు స్పందించాలి? ఈ రోజున భారతీ గారికి సంబంధం ఏంటి, జగన్ గారికి సంబంధం ఏంటి? మీరు స్పందించండి. జగన్మోహన్ రెడ్డి గారిని టీవీ5 ఏబిఎన్ రకంగా మీరు డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు నుంచి పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకటి వ్యక్తిగతంగా హరణాలు వాళ్ళు వీళ్ళని చేసినా వీళ్ళు వాళ్ళని చేసినా తప్పే. రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు లక్ష్మణరావు గారు ఒకటి వినాలి, మీరు ఒకటి వినాలి. ఒక మాట నన్ను మాట్లాడినండి లక్ష్మణరావు గారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టినా, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినా వ్యక్తిగతంగా తప్పే. కానీ ఒక రాష్ట్రం మీద జరిగినప్పుడు దీన్ని అందరూ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అందులో జరిగింది సాక్షి ఛానల్ జరిగింది కాదు, లక్ష్మీనాథ్ గారు ఇది రాష్ట్రం మీద జరిగింది కాదు. అమరావతి అనే చుట్టుపరిస ఆయన అమరావతిని కూడా అనలేదు. క్రిస్టల్ క్లియర్ గా మళ్ళీ చెప్తా ఉన్నా, అమరావతి పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని మాట ఆయన లాస్ట్ లో తోలింది. అసలు ఆ మాట ఏంటి సార్? అమరావతి అనే మాట యూజ్ చేయకూడదు కదా. తప్పు వినాలి సార్. అమరావతి వేసుల రాజధాని అన్న మాట తప్పు. ఆ మాట ముమ్మాటికి అనకూడదు, తప్పు. మేమన్నది ఏంటంటే, మరి ఇప్పుడు విజయవాడ నగరంలో విజయవాడ ప్రాంతాన్ని వ్యభిచార కూటమిలో విజయవాడ నగరం మొత్తం ఉందా? అనంతపురం జిల్లాలో అందరూ కూడా వ్యభిచారం చేసిన లేదా? ఎవరన్నారు సార్ ఆ మాటలు? ఎవరన్నారు చెప్పండి. బాలకోటయ్య గారు ఏదో అడుగుతున్నారు చూడండి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన లక్ష్మణరావు గారు బాలకోటయ్య గారు ఏదో అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు మీకు చెప్పండి. మనం అలా మాట్లాడుకుంటూ పోతే మీది నాకు అర్థం కాదు, నాకు మీకు అర్థం కాదు. జరిగిన మాట ఏంటంటే, ఆయన అన్న మాట ఏంటంటే, అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అన్నాడు. మీరు ఒకసారి వీడియో చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అంటున్నాడు కాబట్టి వేశ్యల రాజధాని అంటే మాట ముప్పాటికి తప్పు. దాన్ని ఎవరు కూడా ఆ మాటే మాట్లాడండి. రైట్. చిట్టుబాబు గారు కనెక్ట్ అయ్యారు. చిట్టుబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు గారు అయిపోయింది. చెప్పండి. లక్ష్మణరావు గారు అయిపోయింది. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని మీరు అంటున్నారు కదా, ఇంకో మాట అనవలసింది. అసలు యాక్చువల్ అయితే కృష్ణరాజు గారు ఇంకో మాట అనాలి, వేశ్యల రాజధాని అనకూడదు. అమరావతి రంభా ఊరవశి రాజధాని అని అంటే బాగుండదు. ఎందుకంటే దేవతల రాజధాని అంటే రంభా ఊరవశి మేనకలు ఉంటారు కాబట్టి. రైట్. ఇది మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తుంది. మీరు మళ్ళీ దీన్ని వేరే రకంగా తీసుకెళ్లొద్దు. చిట్టిబాబు గారు ఏదో చెప్తున్నారు, మాట్లాడండి. చిట్టిబాబు గారు అర్థమైంది. లక్ష్మణరావు గారు మీ ఫీలింగ్ అర్థమైంది. సమయం తక్కువ ఉంది. ప్లీజ్ చిట్టిబాబు గారు ప్లీజ్ ఏదో మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది చూడండి. వేణుగోపాల్ గారు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడమనండి. ఎస్ వేణుగోపాల్ గారు ప్లీజ్. చిట్టిబాబు గారి దగ్గర మ్యూట్ ఉంది అక్కడ. వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. వేణుగోపాల్ గారు మీ వాయిస్, వేణుగోపాలరావు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి చూసుకోండి. మ్యూట్ లో పడుతుంది మీ వాయిస్. వినబడుతుందా నా వాయిస్ మీకు? రైట్. లక్ష్మణరావు గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. లక్ష్మణరావు గారు ఉదాహరణ, ఇక్కడ మేము అమరావతి రాజధాని గురించి ఆ మాట్లాడిన మాట ముమ్మాటి తప్పు. అటువంటి మాట ఎవరు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాట అన్నారు, ముంబైలో రెడ్ లైట్ ఏరియా ఉంది, ముంబైని మనం రెడ్ లైట్ ఏరియాగా పిలవచ్చా? ముంబైని ఎవరు కూడా రెడ్ లైట్ ఏరియా ఉందని చెప్పినా మాట్లాడుకున్నా ముంబైని
గట్లెట్ ఏరియా రాజధాని, గట్లెట్ ఏరియా ముంబై అలాగే అమరావతిని కూడా వేసే రాజధాని అనొచ్చు, తప్పది. కానీ అమరావతి రాజధానిగా మాట్లాడతారు, కానీ వేసిన రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ వేసిన రాజధాని అమరావతి ఎవరు అనరు కదా, ఆ పదం ఎవరు పలకరు కదా. కానీ ఇది ముమ్మాటికి 100 సార్లు ప్రజల్లో తీసుకెళ్లి 1,00,000 టీవీలో డిబేట్లు పెట్టి ప్రజల యొక్క మనోభావాలను, ఆడపిల్లల యొక్క మనోభావాలను దెబ్బతీసిన మాత్రం కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో, టీవీ5 ఇవన్నీ కూడా వాళ్ళకి కరపత్రాలుగా తయారయ్యి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి ఇటువంటి ప్రోగ్రాంలన్నీ కూడా హైలైట్ చేసి ఎవరో చేయవలసిన చిన్న తప్పులు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలి. బాలకోట గారు ఏదో అడుగుతున్నారు చూడండి మిమ్మల్ని. బాలకోట గారు మాట్లాడండి. పెట్టినటువంటి వెంకటకృష్ణ అరెస్ట్ చేయాలా? అలాగే బాలకోట ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు బాలకోట గారు ఏదో అడుగుతున్నారు చూడండి. చెప్పండి బాలకోట గారు. బాలకోట గారు చెప్పండి. ఒక మాట, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, తెలుగుదేశం పార్టీ కరపత్రాలు, మరి సాక్షి పేపర్ వైసీపీకి వెండి పత్రమా, కరపత్రం కాదా? మనం చేసే పని అదే, మనం వాళ్ళు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీ టీవీ డిబేట్ లో జరిగే చర్చ ఇది, వాళ్ళ టీవీ డిబేట్ ఇదే మాట్లాడితే దాన్ని మాట్లాడతాం. మాట్లాడిన వ్యక్తిని ఖండించకపోగా భారతిరెడ్డి గారి మీద డిబేట్ ఎందుకు పెట్టారంటే బాలకోట గారు, భారతిరెడ్డి గారి మీద డిబేట్ పెట్టి మీరేమో తాడిపల్లి ప్యాలెస్ లో భారతిరెడ్డి గారు అని చెప్పి అసెంబ్లీ కలవని 10 సార్లు 9 పెట్టి డిబేట్ పెడతారా? నాగారు చెప్పండి. మీకు అర్థమవుతుంది ఆయన మాట్లాడేది? ఏమని డిబేట్ అర్థమవుతుందా? నేను ఏమన్నానంటే ఆ 3 ఛానల్లో వాళ్ళ కరపత్రాలు అయినప్పుడు సాక్షి పేపర్ వైసీపీకి వెండి పత్రమా? లక్ష్మణ్ కాదా? సాక్షి ఛానల్ మాకు వెండి పత్రమా ఏదైనా మీరు చెప్పినా మేము అంటే చెప్తాను. ఏదైతే జరిగిన సంఘటన ముమ్మాటికి ఖండించింది మా జిల్లా మా రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా దాన్ని ఖండించారు. అలాగే అక్కడ కేఎస్ఆర్ లైవ్ షోలో ఖండించాలా? సాక్షి ఛానల్ ఖండించింది. భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, లక్ష్మణరావు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖండించకపోగా సంకర జాతి అని మాట్లాడారని గుర్తు చేస్తున్నారని మాట్లాడిన మాట కూడా వాస్తవమే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వీడియో మొత్తం చూసారా మీరు? మాట్లాడదాం, నేను ఒప్పుకుంటా. నేను ఆయన ఎందుకన్నారంటే సాక్షి ఛానల్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే ఆడవాళ్ళతో వాళ్ళు చేసినటువంటి విధ్వంసం, సాక్షి ఛానల్ ఆ పేర్లు తొలగించడం, కిటికీలు ఎక్కడం, గోడలు ఎక్కడం, తలుపులు ఎక్కడం, వాళ్ళ రాయలు తీసుకురావడం, పెట్రోల్ పోస్ట్ తగలపెట్టడం, వాళ్ళ కొంతమందిని ఎవరో జనసేన పార్టీకి ఓట్లేసిన ఆడపిల్ల ఎక్కడ కనబడిన ముద్దైన పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది లక్ష్మణరావు గారు. చెప్పండి లక్ష్మణ, నువ్వు లోడా మాట్లాడితే సుఖం ఉండదబ్బా. నేను ఒక మాట అడుగుతున్నాను నిన్నే. పట్టాభి గారు మాజీ ముఖ్యమంత్రి మాట అంటే వైసీపీ పార్టీ ఏం చేసింది చెప్పండి? మంగళి గారి కార్యాలయం మీద దాడి చేశారా? పట్టాభిని అరెస్ట్ చేశారా? జైలుకు పంపారా? ఎందుకు చేశారు మంగళి కార్యాలయం మీద దాడి? మేము సాక్షి పేపర్ మీద మహిళలు ధర్నా చేస్తే తప్పు వచ్చిందా? బోర్డు బిగిస్తే తప్పు వచ్చిందా? ఇక్కడ ఇంకొకటి బాలకోట గారు ఒక్క నిమిషం, లక్ష్మణరావు గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు ఆ రోజున ఎవరైతే దాడి చేశారో వాళ్ళది తప్పు కాబట్టే కదా ఈ రోజును దాడి చేసిన వాళ్ళని జైల్లో పెట్టింది. ఈ రోజున మహిళలైనా ఎవరన్నా వెళ్ళి ధర్నా చేయాలి, రోడ్డు మీద కూర్చోవాలి, అంతేగాని కార్యాలయాల మీద దాడి చేయకూడదు కదా. అది ఎవరు చేసినా తప్పే కదా, కాదంటారా మీరు? ఒక పాత్రికేయులుగా చెప్పండి మీరు. నాగారు, ఇంకా వాళ్ళిద్దరు దొరికితే సీన్ చూసేవాళ్ళు. వాళ్ళు అన్నదే మహిళలనే. సాక్షి పేపర్ ఖండించదా, అందుకని నిరసనే వ్యక్తం చేశాం. అక్కడికి పోలీసులు పకడ్బందీగా ఎలాంటి నష్టం జరగకుండా ఆపారు.
ఇంకో మాట కూడా చెప్తున్నా, రాజధాని మహిళలో ఓర్పు గల్లోనే తప్ప ఆగ్రహం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళది శాంతియుత ఉద్యమం. రైట్. 1631 రోజులు కూడా వాళ్ళు ఏడ్చారు, వాళ్ళు తినలేదు, వాళ్ళు ఎండారు, శిబిరాలు వేసుకొని కూర్చొని రోదనలు పడ్డారే తప్ప ఒక్క పోలీసుని కొట్టలేదు, ఒక వైసీపీ అధికార ప్రతినిధి కూడా తిట్టలేదు. దాన్ని అన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. సమయం తక్కువ ఉంది. ఒకటి లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేని పరిస్థితి. ఒకసారి రాజధాని అమరావతిగా యాక్సెప్ట్ చేసిన వైసీపీ అధినేత తర్వాత కాలంలో 3 రాజధానులు అంటూ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ప్రజలకు నచ్చక అనుకోవాలి, మరి ఇంకో నిర్ణయాన్ని ఇచ్చారు. ఈ రోజున అమరావతి రాజధానిగా ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత బాధ్యతగా ముందుండాలా లేదా, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ప్రతి వ్యక్తి కోరుకోవాలా లేదా, అది చెప్పండి మీరు డైరెక్ట్గా. 30 seconds. ఖచ్చితంగా రాజధానికి అందరూ సహకారం, సపోర్ట్ ఉండాలి. వెరీ గుడ్. లక్ష్మణరావు గారు నోటితో ఈ మాట వింటాం, బాగుంది. సమయం తక్కువ ఉంది, అన్యదా భావించొద్దు. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. రేగ లక్ష్మణరావు గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. బాలకోటయ్య గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. చిట్టిబాబు గారు అయితే బయట ఎక్కడ ఉన్నట్టున్నారు, ఆయన దగ్గర సిగ్నల్ లేదు ఎందుకో, మరి వేణుగోపాల్ గారిది మ్యూట్లోకి వెళ్ళినట్టుంది, మరొకసారి సరిచూసుకుంటే బాగుండేది. ఏది ఏమైనప్పటికీ కూడా అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ముక్త కంఠంతో అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి. కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలను కూడా అందరూ కూడా ఖండిస్తున్న పరిస్థితి. కాకపోతే దీన్ని వేరు పదాల్లోకి వెళ్ళి జర్నలిస్టులను ఎలా మీరు అరెస్ట్ చేస్తారని మాట్లాడటం, ప్రభుత్వాన్ని దాన్ని ఒక రకంగా కావాలని తీసుకొని చెప్పటం, దీన్ని మెజారిటీ పర్సెంట్ ఎవరు కూడా హర్షించట్లేదు. ఒక రకంగా ఇది కావాలని కుట్రపూరితంగా చేశారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతిని అభివృద్ధిని ముందుకు వెళ్ళనిస్తారా, లేదంటే మరొకసారి ఇదే విధంగా మాట్లాడుతూ ఆ అభివృద్ధిని అడ్డుకోవటమే కాకుండా అమరావతి పేరును బద్నాం చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఏం చేస్తుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తున్నాం. ఏనని నమస్తే.